హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఆర్ది అనుష. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి. మేమందరం కలిసి సికింద్రాబాద్కి వెళ్తున్నాము, ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి. సో మేమైతే అక్క వాళ్ళతో పాటు క్యాబ్ బుక్ చేసుకొని సికింద్రాబాద్కి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళినాక అమ్మవారి దర్శనం అయిపోయాక 2 minutesకే టెంపుల్ క్లోజ్ చేసేసారు. చాలా బాగుంది అమ్మవారు. నేనైతే ఫస్ట్ టైం అంటే షాపింగ్స్కి అలా వెళ్ళే వాళ్ళం, కానీ లోపలికి టెంపుల్కి అయితే వెళ్ళలేదు. చాలా బాగుంది అమ్మవారు. మేము వెళ్ళి కూడా 1 week అవుతుంది. అప్లోడ్కి కొంచెం టైం పట్టింది. ఇంకా 15 days బ్యాక్ కూడా మేము బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాము. వీడియో తీశాను, బట్ ఏంటంటే అప్లోడ్ చేయలేదు, ఎడిటింగ్ చేయలేదు. చాలా ఉన్నాయి వీడియోస్. ఇంకా ఎడిటింగ్కి టైం లేక నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయలేదన్నమాట. సో ఫైనల్గా అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. చాలామంది పబ్లిక్ ఉండే ఏకాదశి రోజు. ఇంకా అందులో మొహరము. చాలా అంటే చాలామంది పబ్లిక్ ఉండే. మేము వెళ్ళేసరికి 1 అయ్యింది, అయినా కూడా అంతమంది పబ్లిక్ ఉన్నారు. టెంపుల్ మొత్తంకి క్లోజ్ చేసేసారు. ఇంకా ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి అందరు రిక్వెస్ట్ చేసి ఒక్కసారి ఓపెన్ చేశారనమాట. మేము దర్శనం చేసుకున్నాక 2 minutesకి ఇంకా క్లోజ్ చేసేసారు. ఇంకా మేము అన్నీ తీసుకుపోయినాయి. అన్నీ ఇక్కడ ఎదురుగా చిన్న అమ్మవారు ఉంటుంది కదా, అక్కడ సమర్పించినాం అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు వడిబియ్యం పోస్తున్నారు అమ్మవారికి. వడిబియ్యం కలుపుదాం రండి అని చెప్పేసి అంటే వడిబియ్యం కలుపుతున్నాము. ఇంకా మా లక్ ఏంటంటే వడిబియ్యం కలిపి స్పష్టంగా ఇంకా అమ్మవారి దగ్గరికి పోయి అమ్మవారికి వడిబియ్యం అయితే సమర్పించామన్నమాట. చాలా మంచిగా అనిపించింది మాకు. పెద్ద ఆవిడ వచ్చి ఇట్లా బియ్యం కలుపు రండి, అమ్మవారికి పోయండి అని చెప్పారనమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళ పద్ధతిలో బియ్యం కలిపేటప్పుడు, బియ్యం పోసేటప్పుడు ఇలా కొంగు ఇలా వేసుకోవాలంట. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్క ఆనవాయితీ. ఇంకా ఇక్కడ అమ్మవారికి వడిబియ్యం సమర్పించి మేము సికింద్రాబాద్లో ప్యారడైస్కి వచ్చేసి బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడనే ప్యారడైస్ దగ్గర క్యాబ్ బుక్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చామన్నమాట. జస్ట్ ఇలా కార్ ఎక్కాము మేము, మాకు ఫుల్ వర్షము. అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకు ఫుల్ వర్షం అనమాట మా లక్. ఇంకొకటి ఏంటంటే వీడియోస్ తీసలేనని చాలామంది అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది. వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా తీస్తాను, బట్ ఏంటంటే మమ్మీకి కొంచెం హెల్త్ బాగాలేక నేను వీడియోస్ తీస్తలేను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.